హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజైతే నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, మనకు మార్కెట్‌లో దొరికే మష్రూమ్ కాకుండా ఇవి న్యాచురల్‌గా మనకు అడవిలోను, పొలాల్లోనూ దొరుకుతుంటాయి కదా! ఆ మష్రూమ్స్ తోటి చేస్తున్నాను. సో, నేను కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెము అడవిలోకెళ్ళే వాళ్ళుంటారు కదా! వాళ్ళ దగ్గర ముందే చెప్పుంచితే కొంచెం దొరికాయని జెప్పి మనం డబ్బులిస్తే వాళ్ళు తెచ్చిచ్చారనమాట. సో, నాకు చాలా హ్యాపీ అనమాట. అవి కొన్నైనా సరే నాకు చాలా ఇష్టం అనమాట. నా చిన్నప్పటి నుంచి కూడా నా ఫేవరెట్ ఏంటంటే ఇది అనమాట. ఇవెందుకంటే మా ఊర్లో బాగా దొరుకుతాయి. ఇప్పటికి కూడా నా చిన్నప్పుడు ఎలా దొరుకుతున్నాయో ఇప్పటికి గూడా అలాగే దొరుకుతున్నాయనమాట. ఇదేది నాకైతే ఇవి తినడం కోసమైనా 2 రోజులు మా ఊరెళ్ళాలనిపిస్తుంది. కానీ చాలా దూరం గాబట్టి ఎళ్ళలేను. ఫస్ట్ వీటినైతే క్లీన్ చేశాను. క్లీన్ అంటే మనకు మట్టి ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం కొంచెం ఇట్లా మనము హాట్ వాటర్‌లో యేసుకొని ఇలా మనం చాలా చిన్నగా చేస్తాం. ఎందుకంటే మనము గట్టిగా గాని ఇట్లా వాటిని నలిపినట్లు చేశామంటే అవన్నీ స్మాష్ అయిపోతాయి కాబట్టి ఇలా చాలా స్లోగా హాట్ వాటర్‌లో నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత 2, 3 సార్లు మళ్ళీ నార్మల్ వాటర్‌లో గూడా వాష్ చేశాను. నెక్స్ట్ ఇందులో మనకు కావాల్సినయి ఆవాలు, జీలకర్ర. సో, మనకు అన్ని పోపు దినుసులు ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు. ఆనియను, పచ్చిమిర్చి. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇందులోకి నేను మసాలా కోసం ధనియాలు, కొబ్బరి, వెల్లిపాయ రెబ్బలు ఒక 4 వేస్తాను. సో, అవైతే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియను, పచ్చిమిర్చి వేశాను. సో, ఇవి కూడా బాగా మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేశాను. ఇది నేను కర్రీలాగా వండుతున్నాను. అదే మనం కర్రీలాగా కాకుండా ఫ్రైలాగా చేసుకోవచ్చు. లేదా మసాలా కర్రీలాగా చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా! మనమైతే మష్రూమ్ తోటి. సో, ఇది నేను జస్ట్ కర్రీలాగా చేస్తున్నాననమాట ఇప్పుడు. ఇట్లా మనము కర్రీలాగా పాలు పోసి చేసుకున్నాం అంటే చాలా బావుంటదండి టేస్టు. చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ. సో, నేను చేసే అన్నిట్లో కల్లా నా ఫేవరెట్ కూడా ఇలా చేయడమేననమాట. సో, నేను సాల్ట్ వేశాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టాను. కొబ్బరి, ధనియాలు, వెల్లిపాయ రెబ్బలు మనకెంత అవసరమో అంతైతే వేసుకోవచ్చు. మనం వేరే కర్రీలో మిగిలిన పొడిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మధ్యలో మనం కలుపుతూ ఉన్నామంటే బావుంటుంది. మనకు తొందరగానే ఉడికిపోతాయి. ఎంతో కూడా టైం పట్టదు కదండీ ఇవి. సో, మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఫైనల్‌గా కొంచెం కారం యాడ్ చేశాను. మనం తినేదాన్ని బట్టి సాల్టు, కారం అయితే యాడ్ నేను పచ్చిమిర్చి ఎక్కువేశాను. సో, పచ్చిమిర్చి కొంచెం కారం గూడా ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే కారం వేశాను. ఇందులో పచ్చిమిర్చి మనం ఎక్కువేసుకుంటేనే బావుంటది. సో, మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న కొబ్బరి, ధనియాలు, వెల్లిపాయలు పొడి ఉంది కదా! అదైతే నేను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి కొంచెం మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టామంటే మనకు చక్కగా దగ్గరికయిపోతుంది. మంచి స్మెల్ ఒస్తదనమాట. మీరు గాని కొబ్బరి, ధనియాలు, వెల్లిపాయల పొడి వేశామంటే. సో, ఫైనల్‌గా నేనైతే కొంచెం పాలు యాడ్ చేశాను. పాలేస్తేనే బావుంటుంది కర్రీకి. సో, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఏం పర్లేదు. ఏస్తే మాత్రం టేస్ట్ బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేశాను. మన యమ్మీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.